గ్రూప్ 1 లేకపోతే గ్రూప్ 2 గ్రూప్ సంబంధించినటువంటి వాటికి లీగల్ ఇష్యూలు పెట్టే బదులు అసలు రేవంత్ రెడ్డి సీఎం పదవి పెట్టబోయి ఓటుకు నోటుకు దొంగ కేసు ఏ విధంగా బయటకు వస్తుందో, దానివల్ల ఎలా విధంగా అనర్హుడవుతాడో, ఎమ్మెల్యే పదవికి అనర్హుడవుతాడో దానికి మీరు లీగల్ సంబంధించినటువంటి వాటి మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే 30 లక్షల మంది గోస పెడుతుండు. పాలోళ్ళ పంచాది ఇంటికాడ పంచాది అన్నట్టు గ్రూప్ 2కి గ్రూప్ 3కి లేకపోతే డిఎస్సి వాళ్ళకి ఈ మధ్యలో యూనిట్ లేకుండా పోస్టులు పెంచమనే కాంచి పోస్ట్ పోన్ కాడికి తీసుకొచ్చినటువంటి చరిత్ర వీరికే ఉన్నది. ఇదంతా లాజికల్ జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే గ్రూప్ 1 ఆఫీసర్ అయి మంచిగా సచివాలయంలో పేదలకు సేవ చేయాల్సినటువంటి ఆఫీసర్లేమో రోడ్ల మీదకి వచ్చి అసెంబ్లీల దగ్గరకు వచ్చి ఇందిరా పార్క్కి వచ్చి ధర్నాలు చేస్తుంటే రాజకీయ దోచుకొని డబ్బులు దాచుకోవడం కోసం వాళ్ళేమో మంచిగా అసెంబ్లీలో కూర్చుంటారు, సచివాలయంలో కూర్చుంటారు. మరి లీగల్ ఇష్యూ వస్తుందని చెప్పేసి పదే చెప్తున్నారు. బీఆర్ఎస్ వాడు 10 ఏళ్ళు దోచుకొని మరి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేదానికి లీగల్ ఇష్యూ రాట్లేదా? ప్రచారం లాంటి వానికి రావట్లేదా? లేకపోతే మైపాల్ రెడ్డి లాంటి వానికి రాట్లేదా? మరి ఇట్లా వీళ్ళందరినీ చేర్చుకోవడానికి లీగల్ ఇష్యూ రావట్లేదు. కానీ ఇక్కడ ఇష్యూ నిజంగా 1:100 దాదాపుగా 13 ఏళ్ల నుంచి ఆకలితోని కుటుంబం దూరంగా ఉండి అన్ని కోల్పోయినటువంటి వాళ్ళు, 2 సార్లు కోల్పోయినటువంటి వాళ్ళు చివరికి అవకాశం ఇవ్వంటే మాత్రం లీగల్ ఇష్యూ వస్తుందని చెప్పేసి పనికిమాల నా కొడుకులు అంటే మాత్రం నమ్మేది లేదు. చర్చలు చేయండి. మొన్న పొన్నం గారు కావచ్చు, వాడు పౌరుడు బొల్మూరు వెంకట్ కావచ్చు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ చామల కిరణ్ రెడ్డి కావచ్చు, వాళ్ళు కాదు మేధావులతో చర్చలు చేయండి. ఇవాళ ఇంకోటి ఏంటంటే, నేను సమయం లేదు కాబట్టి 2 విషయాలు చెప్తా. ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు అడిగిపెట్టినటువంటి ప్రాంతాన్ని వాళ్ళే నిషేధిస్తారు. టీజీపీఎస్ ఆఫీస్ కాడికి గతంలో ధర్నా చేశారు, ఇప్పటికి అనుమతి లేదని పోలీసు వాళ్ళు ఇందిరా పార్క్ కాడ నిషేధిస్తారు. అదేవిధంగా చిక్కడపల్లి లైబ్రరీని నిషేధిస్తారు. ప్రవళిక చనిపోతే ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరకు వచ్చారు, ఆ ప్లేస్ కూడా వాళ్ళే నిషేధిస్తారు. సో కాంగ్రెస్ అన్ని నిషేధిస్తుంది కాబట్టి మనమంతా కాంగ్రెస్ నిషేధించాలి. ఈ రాజకీయాలు చేయడానికి రావట్లేదు. మేము ఖచ్చితంగా ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి 1:100 ఇవ్వడం కోసం అన్ని పార్టీలను కలుపుకొని మీ తరఫున యుద్ధం చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము ఉంటామని చెప్పేసి ఇంతకుముందుకు వినోద్ సార్, అశోక్ అన్న చెప్పిండు. అదేవిధంగా మా మైపాలని చెప్పిండు. మా మైపాలని కూడా ఏదో ఉగ్రవాదిని లేకపోతే టెర్రరిస్ట్ చేస్తారు. దాన్ని కూడా ఈ రకమైనటువంటి వాతావరణం, ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి అరెస్ట్ చేస్తున్నటువంటి వారిని కూడా తక్షణమే వాళ్ళకి సారీ చెప్పి ఈ రకమైన దుందుడు చర్యలు పాల్గొంటే మాత్రం ఊరుకునే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ 1:100 కోసం ఏ రకమైనటువంటి సహకారాన్ని మేము అందించడానికి మీకోసం ఎక్కడ దూరం వైపోయినా పోవడానికి మీరు సిద్ధం. కాబట్టి మీరు ఒక్కటే మీతో కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా కలుపుకొని పోయి మీతో ఉన్నటువంటి ముఖ్యంగా మీరు కమిటీ వేసుకొని 30,000 మందికి సపోర్ట్ గా 30,000 మంది కుటుంబాలను కూడా బయటికి తీసుకురండి. రేవంత్ రెడ్డి ఎందుకు మనం చూద్దామని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.